పేపర్ వాల్యుయేషన్ ఇప్పుడు 4-1 బీటెక్ది ఎలా జరిగింది, ఒకవేళ ఫెయిల్ అయ్యి ఉంటే ఆర్సీ ఆర్వి సివిలో ఏది బెటరు, దాని ప్రాసెస్ ఏంటి, ఇక 2-1 2-2 బీఫార్మసీ రిజల్ట్స్ ఎప్పుడు, 3-1 3-2 బీఫార్మసీ రిజల్ట్స్ ఎప్పుడు, పేపర్ వాల్యుయేషన్ పరిస్థితి ఏంటి, వీటి గురించి కూడా నేను చెప్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా. ఎట్టకేలకు మొత్తానికి జేఎన్టీహెచ్ 4-1 బీటెక్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి. పోల్ కూడా కండక్ట్ చేసాం, ఈజీ ఐ పాస్, టఫ్ ఐ పాస్, మీడియం ఐ ఫెయిల్డ్ అని. ఇప్పటివరకు రిలీజ్ అయిన రిజల్ట్స్ అన్నీ రిలీజ్ అయిపోయినాయి కదా. ఫార్మసీ 2-1 2-2 3-1 3-2 బీఫార్మసీ పక్కన పెడితే నిన్నే కదా అయిపోయినాయి అవి. సో వీటి కంపారిజన్ బేస్ చేసుకొని పేపర్ వాల్యుయేషన్ ఇప్పుడు 4-1 బీటెక్ది ఎలా జరిగింది, ఒకవేళ ఫెయిల్ అయ్యి ఉంటే ఆర్సీ ఆర్వి సివిలో ఏది బెటరు, దాని ప్రాసెస్ ఏంటి, ఇక 2-1 2-2 బీఫార్మసీ రిజల్ట్స్ ఎప్పుడు, 3-1 3-2 బీఫార్మసీ రిజల్ట్స్ ఎప్పుడు, పేపర్ వాల్యుయేషన్ పరిస్థితి ఏంటి, వీటి గురించి కూడా నేను చెప్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను, ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా కాల్ చేయండి. దీంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ యూట్యూబ్ ఛానల్, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఇంగ్లీష్ ఛానల్ వచ్చేసరికి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే ముందుగా ఈ పోల్స్ మాట్లాడుకుందాం. ముందు 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని పోల్ పెట్టాను చూడండి. సో ఎక్కువ శాతం 72% మంది ఐ పాస్డ్ అని పెట్టారు, 15% కంటే తక్కువ మందిరే ఐ ఫెయిల్డ్ అని పెట్టారు. సో 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ చాలా ఈజీగా జరిగింది. ఎక్కడో కొంతమంది ఫెయిల్ అయ్యారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటో నేను చెప్తాను. దాని తర్వాత 4-1 బీఫార్మసీ చూసుకుంటే బీటెక్ కన్నా బీఫార్మసీ కొంచెం తక్కువ జరిగింది, బీఫార్మసీయే కొంచెం స్ట్రిక్ట్గా జరిగింది, 63 ఏమో వచ్చింది పర్సంటేజ్. ఓకేనా, 16% మంది ఫెయిల్డ్ అని పెట్టారు అది. దీని తర్వాత 1112 బీటెక్ గురించి చూసుకుంటే అబ్బో 40% మంది పాస్ అని చెప్పేసి పెట్టారనమాట. ఫెయిల్యూర్ పర్సంటేజ్ 36 పైనే ఉంది. దీని తర్వాత 3-1 3-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ బాగానే జరిగింది, అది కూడా 60% అబోవ్నే పాస్ పర్సంటేజ్ ఉంది. 60 ఏంట్లే 15% 16% ఉంది ఫెయిల్యూర్ అనేది, మిగతావి కూడా పాస్ అయ్యాయి. ఇక ఫైనల్గా వచ్చేసరికి 2-1 2-2 బీటెక్ గురించి చూసుకుంటే అన్నిటికంటే చెత్తగా జరిగిన పేపర్ వాల్యుయేషన్ ఏదన్నా ఉందంటే 2-1 2-2 బీటెక్ అనమాట. <40% మంది ఫెయిల్ అయిపోయారు. సో ఇవి అయితే అన్నిటికన్నా ఈజీగా 4-1 బీటెక్ జరిగింది, మనం అనుకున్నదే జరిగింది. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆర్సీ ఆర్వి సివిలో ఏది బెటర్ అంటే ఆర్సీకి అయితే వేస్ట్ అండి మీరు వెళ్ళటం. మీకు ఇంకా డౌట్ ఉంటే కౌంటింగ్లో తప్పులు ఉన్నాయని అప్పుడు వెళ్ళొచ్చు, బాగా రాశానంటే కౌంటింగ్ మిస్టేక్ ఉందని వెళ్ళచ్చు, లేదంటే రీవాల్యుయేషన్ కానీ ఛాలెంజ్ వాల్యుయేషన్కి వెళ్ళడం బెటర్. మీకు ఇంకా కాన్ఫిడెన్స్ ఉంటే ఛాలెంజ్ వాల్యుయేషన్కి వెళ్ళడం బెటర్. అయితే ఛాలెంజ్ వాల్యుయేషన్కి వెళ్ళాలంటే ఆర్సీ ఆర్వి ముందు అప్లై చేసుకోవాలి, దాని తర్వాతే ఇది అవుతుంది. ఎందుకంటే 3వ తారీఖు ఏప్రిల్ వరకు వీళ్ళు టైం ఇచ్చారు ఆర్సీ ఆర్వి సివిలకి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే దాని గురించి కాల్ చేయండి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది ఫస్ట్ వాల్యుయేషన్కి సెకండ్ వాల్యుయేషన్కి 15% చేంజ్ ఉంటేనే మీకు రిజల్ట్ అనేది చేంజ్ అవుతుంది, మీ డబ్బులు అనేవి వెనక్కి వస్తాయి. ఓకేనా, ఆర్సీ వచ్చేసరికి ఏంటంటే మామూలు కౌంటింగే, 2 సార్లు స్క్రూటనైజర్ చేస్తాడు, వాల్యుయేటర్ చేస్తాడు, ఎప్పుడు చెప్పేది. ఆర్వీ వచ్చేసరికి ఏంట్రా అంటే రీవాల్యుయేషన్ మామూలుగా ఫస్ట్ వాల్యుయేషన్ ఎలా జరిగిందో అలాగే ఆన్లైన్లో జరుగుతుంది, వేరే ఫ్యాకల్టీ చేస్తారు, ఫస్ట్ చేసిన ఫ్యాకల్టీ వాళ్ళు చేయరు. ఓకేనా, సో మరి ఇక ఛాలెంజ్ వాల్యుయేషన్ పరిస్థితి ఏంటి. ఛాలెంజ్ వాల్యుయేషన్ అయితే ఈ 2 అయిపోయిన తర్వాత యూనివర్సిటీకి పోతే అప్పుడు అది కూడా 15% చేంజ్ ఉండాలి, 10,000 రూపీస్ మనీ కట్టాల్సి ఉంటుంది. ఫోటో కాపీ కావాలంటే దానికి ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మీరు ఎవరెవరు ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా, ఎందుకంటే తెలియకపోతే మరి మనకి తెలియదు కదా. సో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం బీటెక్ పేపర్ వాల్యుయేషన్ చాలా ఈజీగా జరిగిందండి 4-1ది. ఐ షూర్ మీ పాయింట్లు కూడా ఎక్కువ వచ్చి ఉంటాయి నాకు తెలిసి. కొంచెం పెట్టిన పాపం లాభం పొంది వాళ్ళు పెడుతున్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా పెడుతున్నారు, మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది దీని సంగతి చూసుకుంటే ఇక ఫార్మసీ రిజల్ట్స్ 2-1 2-2 బీఫార్మసీ 3-1 3-2 బీఫార్మసీ. సో ఎగ్జామ్స్ అయితే ఇవి కంప్లీట్ అయిపోవటం అయితే జరిగిందనమాట రీసెంట్గానే. సో ఇక మరి ఈ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి వీళ్ళు అందరూ కూడా అడుగుతూ ఉన్నారనమాట. సో ఈ 2-1 2-2 బీఫార్మసీ ఏమో మొన్న 26కి అయిపోయినాయండి, మార్చ్ 26కి. ఈ 3-1 3-2 బీఫార్మసీ ఏమో 24th మార్చ్కి కంప్లీట్ అయిపోవడం అయితే జరిగిందనమాట. అయితే మీకు ఇందుట్లో R22 వాళ్ళు, R17 వాళ్ళు, R16 వాళ్ళు, R15 వాళ్ళు ఉన్నారు థర్డ్ ఇయర్కి సెకండ్ ఇయర్కి.
అయితే మీకు సిబిటీ ఎగ్జామ్స్ అనేవి R22 రెగ్యులర్ వాళ్ళకి లేదు. సప్లీ వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు అన్నారు. 3132లో మాత్రం R22 రెగ్యులర్ వాళ్ళు, 2122లో R22 రెగ్యులర్ సప్లీ వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా సప్లీ అనమాట. పేపర్ వాల్యుయేషన్ అనేది అయితే స్టార్ట్ అయ్యిందనమాట. రెండో పేపర్ అయితే జరుగుతూ ఉన్నది మొత్తానికైతే. అయితే ఇక్కడ ఆన్లైన్లో ఆఫ్లైన్లో పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతూ ఉంది. మీరు స్టార్టింగ్లో గమనించినట్టయితే బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ 4-1 ఎలా జరిగిందని చెప్పేసి పోల్ కండక్ట్ చేశా. ఈజీ ఐ పాస్, టబ్బడ్ ఐ పాస్, మీడియం ఐ ఫెయిల్డ్ అని చెప్పేసి మీరు చూసారా. 63% అంటే ఎప్పుడుతో పోల్చినట్టయితే తగ్గింది. ఇక సెకండ్ ఇయర్ బీటెక్తో మీరు కంపేర్ చేసుకున్నట్టయితే సెకండ్ ఇయర్ బీటెక్ పేపర్ వాల్యుయేషన్ చాలా దారుణంగా జరిగింది. అయితే ఇక్కడ మీకు 2122 బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ బాగా ఈజీగా జరుగుతుంది. ఆ తర్వాత 3132 బీటెక్ దాంతో కంపేర్ చేస్తే 3132 బీఫార్మసీవి ఇంకా ఈజీగా జరుగుతుంది. ఓకేనా. అంటే 4-1 బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ ఏమో కొంచెం అబవ్ యావరేజ్ జరిగింది. 2122 బీఫార్మసీ, 3132 బీఫార్మసీ మాత్రం బాగా ఈజీగా జరుగుతుంది. ఓకేనా. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఉంటే మాత్రం ఏదన్నా నాకు తెలిసి సెకండ్ ఇయర్ 2-1లో ఉండాలనుకుంటా సార్, గుర్తులేదు కానీ నాకు. అది ఉంటే మాత్రం అది మీరు రాయగలిగితేనే పాస్ అవుతారు తప్ప రూల్స్ ప్రకారం జరుగుతారు. ఫెయిల్ అయితే ఏదైనా ఉంటే అలాంటి సబ్జెక్ట్ తప్ప ఇంకా వేరే ఏమి కూడా ఫెయిల్ అవ్వరు. మరి ఈ పేపర్ వాల్యుయేషన్ అంతా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? నాకు తెలిసి ఏప్రిల్ 2024 ఆ టైం కల్లా మీకు పేపర్ వాల్యుయేషన్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? ముందు రిజల్ట్స్ వచ్చేసరికి 2122 బీఫార్మసీ రిజల్ట్స్ అయితే వచ్చేసరికి ఏప్రిల్ ఎండింగ్ కానివ్వండి, మే ఫస్ట్ వీక్ కానివ్వండి రిలీజ్ అవడానికి అయితే మ్యాక్సిమం ఛాన్స్ ఉంది. నాకు తెలిసి ఏప్రిల్ ఎండింగ్కి వచ్చేస్తాయి. అదే 3132 బీఫార్మసీ వచ్చేసరికి ఇది వచ్చిన 1 వీక్కి ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవుతాయి. అంటే ఇది ఏప్రిల్ ఎండింగ్ కనుక రిలీజ్ అయితే మే స్టార్టింగ్, అంటే ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఓకేనా. ఇది కన్నా మే ఫస్ట్ వీక్ రిలీజ్ అయితే మే సెకండ్ వీక్లో అది రిలీజ్ అవుతాయి. ఓకేనా. సో మరి మీరందరూ ఎలా రాశారు, క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా అయితే తెలియజేయండి. సో ఇంతకుముందు సంవత్సరం 2122 బీఫార్మసీ, 3132 బీఫార్మసీ ఎలా జరిగింది అంటే, సో అప్పుడు వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ ఈజీగా జరిగింది. దానికి వచ్చేసరికి చాలామందిని డీటైన్ అయ్యి ఇది చేయడం జరిగింది కదా, అప్పుడు మళ్ళీ ప్రమోట్ చేయడం జరిగింది నెల రోజుల తర్వాత. అయితే క్లాస్ వర్క్ పోవటం వల్ల కొంతమంది ఫెయిల్ అయ్యారు. కానీ పోయిన సంవత్సరం బీఫార్మసీది 4-1 వేసుకున్నా, 4-2 వేసుకున్నా, 2-1 వేసుకున్నా, 2-2 వేసుకున్నా, 3-1 వేసుకున్నా, 3-2 వేసుకున్నా పేపర్ వాల్యుయేషన్ అయితే బాగా లిబరల్గా జరిగిందండి. ఫస్ట్ ఇయర్దే కొంచెం దీంతో కంపేర్ చేస్తే కొంచెం కష్టంగా అయితే జరిగిందండి. ఓకేనా. సో ఓవరాల్గా వచ్చేసరికి ఈ సంవత్సరం బీటెక్ పేపర్ వాల్యుయేషన్స్ కానివ్వండి, బీఫార్మసీ ఒక 4-1 అయింది కాబట్టి అది కానివ్వండి చూస్తే ఒక్క సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ బీటెక్ తప్ప థర్డ్ ఇయర్ బీటెక్, ఫోర్త్ ఇయర్ బీటెక్, 4-1 బీఫార్మసీవి కొంచెం సాటిస్ఫాక్టరీగానే ఉన్నట్టయితే అర్థమవుతూ ఉంది. ఓకేనా. సో ఇంకా రిజల్ట్స్ గురించి మరిన్ని అప్డేట్స్ అయితే మీకు ఖచ్చితంగా అయితే నేను ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే షేర్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో మీకు ఇప్పటి వరకు వచ్చేసరికి JNTH 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, దాంతో కంపేర్ చేస్తే 4-1 బీఫార్మసీ ఎలా జరిగింది, ఇక 2122 బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందా, 3132 బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందా, వీటి రిజల్ట్స్ ఎప్పుడు, వీటి అప్డేట్స్ ఇచ్చాను.